తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పలు పాఠశాలలు గురుకులాల్లో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జి లక్ష్మీరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను, వంటశాలల నిర్వహణను పరిశీలించారు. వంట గదులు, వంట సామాగ్రి, నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. భోజన సదుపాయాల్లో ఏవైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎందుకంటే నువ్వు మన సాగు ఇది వెనకలు పెట్టి అవి వాడినా అనుకో ఇది ప్లాస్టిక్ గాలి పోదు. అదే మన గన్ని సంచిలో ఉంటే ఆ పురుగు తక్కువ పడుతుంది, దీని నిండా పురుగు వస్తుంది. మీరు చెప్పండి, ఇంత పాయింట్కి ఒక కిలో బాబు ఆయిల్ వచ్చేసినాకు ఇన్ని ప్యాకెట్ వేసినా అది కలిపి దాంట్లో వేస్తావా? మేము వచ్చినామని వేసామే పాడు 600 600